వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్కి రంగులు వేశారు తప్పితే ఓన్లీ డిజిటల్ బోర్డులు పెడితే రిజల్ట్స్ రాదండి. రెండోది ఏంటంటే ఈ 100 days ప్రోగ్రాంలో సార్ నమస్తే అండి. మరేంటి మరి ఈ రోజున విద్యా వ్యవస్థల పరంగా చూసుకున్నట్లయితే ఉత్తీర్ణత శాతం ఏదైతే 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగటం, గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా యాడ్స్ రూపంలో పేపర్లో కానీ ఇటు టీవీలో కానీ యాడ్స్ రూపంగా గవర్నమెంట్ స్కూల్స్ యాడ్స్ అవటం ఏంటి సార్? ఎలా ఉంది అసలు ఒక టీచర్గా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో సంస్కరణకు నాంది పలికాడని మనం చెప్పచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనే దానికి ఈ ఫలితాలే మనకి ఒక నిదర్శనం. రెండోది, గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పిల్లల యొక్క రిజల్ట్స్ని ప్రముఖ న్యూస్ పేపర్లో వేయడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం జరిగిందని మనం చెప్పచ్చు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో అత్యధిక ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రముఖ పత్రికల్లో మొదటి పేజీలో పబ్లిష్ చేయడం అనేది ఒక కొత్త వరవడికి నాంది అని మనం చెప్పచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు ఆ క్రెడిట్ను కూడా మంత్రి గారు కానీ విద్యాశాఖ కానీ అధికారులు కానీ తీసుకోకుండా ద ఎంటైర్ క్రెడిట్ని పిల్లలకి మరియు ఉపాధ్యాయులకు మాత్రం ఇచ్చారు. ఇది అభినందనీయమని మనం చెప్పుకోవచ్చు. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడే వాదనలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రిసోర్సెస్ వల్లే ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకి ఆ విధంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. నాడు నేడు ద్వారా కానీ లేదా డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చిన రావడం వల్ల ఈ రోజున ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పంటున్నారు సార్. రైట్, ఒక విధంగా క్లియర్గా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్కి రంగులు వేశారు తప్పితే బెంచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే రిజల్ట్స్ రాదండి. వాళ్ళు చేసింది ఏంటంటే స్కూళ్ళకి రంగులేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న పర్సంటేజ్ షేర్లు లేకపోతే వాటాలు దబ్బడం తప్పితే పెద్దగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులేం తీసుకురాలేదండి. ఓన్లీ డిజిటల్ బోర్డులు పెడితే రిజల్ట్స్ రాదండి. కానీ ఆ క్రెడిట్ని వాళ్ళు పొందాలని చూస్తున్నారు. ఇది కూడా క్రెడిట్ చోరీలో ఒక భాగం అని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రజలకు తెలుసు, పిల్లలకు తెలుసు, పిల్లల తల్లిదండ్రులకు కూడా దీని మీద ఒక అవగాహన ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ఈ దీంట్లో సమూలమైన మార్పు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ ఈ రోజున టీచర్స్ పరిస్థితి అంటే 100 రోజులు ఒక ప్రణాళిక తీసుకురావటం, అంటే ఎగ్జామ్స్ ముందే 100 రోజులు ప్రణాళికలు తీసుకురావటం, ఆ విధంగా చేస్తేనే ఉత్తీర్ణ శాతం పెరిగిద్దని చెప్పి లోకేష్ గారు మాట్లాడటం, ఆ 100 రోజుల తర్వాత ఈ రోజున రిజల్ట్స్ రూపాన్ని కూడా ఉత్తీర్ణ శాతం పెరగటం ఏంటి సార్? ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు రావడంలో 100 days ప్రోగ్రామ్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని మనం చెప్పచ్చు. ఈ 10వ తరగతి పిల్లలకి 9వ తరగతి పాస్ అయిన వెంటనే ఒక 1 month స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేయడం, అలాగే నవంబర్ లోపల సిలబస్ కంప్లీట్ చేసేయడం, నవంబర్ నుంచి ఎగ్జామ్ జరిగేంత వరకు 100 days ప్రోగ్రామ్ తీసుకురావడం వలన పిల్లలకి నిరంతరం ఫాలోఅప్ చేయడం వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చిందని మనం చెప్పచ్చు. రెండోది ఏంటంటే ఈ 100 days ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా పర్టికులర్ సబ్జెక్ట్లో చదివించడం, సాయంత్రం ఒక 25 మార్కులు స్లిప్ టెస్ట్ పెట్టడం, ఆ స్లిప్ టెస్ట్ని అదే రోజు ఇవాల్యుయేట్ చేయడం, ఎక్కడెక్కడ పిల్లలు తప్పు చేస్తున్నారో చూడడం, దాన్ని ఫాలోఅప్ చేయడం, ఆ రెమిడియల్ క్లాసెస్ని కండక్ట్ చేయడం, అలాగే తప్పులు సరిచేయడం వలన ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించారని మనం చెప్పచ్చు. అంటే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితులు అంటే విధానాలు కానీ ఏదైతే మార్పులు వచ్చే విధంగా గతంలో ఎలా ఉండేదంట సార్? మీ చిన్నప్పుడు చదువుకునే విషయాలు కానీ ఆ టైంలో ఎలా ఉండేవంటారు? మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ మనం కంపేర్ చేసినట్లయితే డిజిటల్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పచ్చు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్లీ లీప్ అనేటువంటి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం వలన 3 థింగ్స్ మనకు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఏఐ ఎనేబుల్డ్ అసెస్మెంట్ జరుగుతుంది. రెండోది ఫోకస్డ్ స్ట్రాటజీస్ని మెయింటైన్ చేస్తున్నారు. థర్డ్ వన్, ఎక్కడెక్కడ రెమెడీస్ తీసుకోవాలో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. డల్లర్స్ ఎక్కడున్నారో ఐడెంటిఫై చేస్తున్నారు. ప్లేవే మెథడ్లో లెర్నింగ్ వలన ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ట్రెడిషనల్ టీచింగ్ టు
డిజిటల్ రెవల్యూషన్కి వెళ్ళడం వలన ఈ ఫలితాలు సాధించామని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అసలు మా వల్లే ఇదంతా వచ్చింది, మా వల్లే ఇంత ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మా వల్లే కంపెనీస్ చెప్పి మాట్లాడుతున్నారు. ఏం సార్ వీటన్నిటిని మనం ఎలా పరిగణనలోకి తీసుకోవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ లీప్ యాప్ని తీసుకొచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేసింది కూటమి ప్రభుత్వం. థర్డ్ థింగు, ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక జోనల్ ఆఫీస్ని క్రియేట్ చేసి, జోనల్ రీజియన్ ఒక సెంటర్ని క్రియేట్ చేసి, ఈ డల్లర్స్ అందరినీ ఒక చోట పెట్టి 30 రోజులు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి భోజనం ప్రొవైడ్ చేసి ఆ పిల్లలకి రెమిడియల్ క్లాసెస్, ఫెయిల్ అవ్వబోతున్న పిల్లలకి బాగా వర్క్ చేయించి, బాగా చదివించి, ఫాలోఅప్ చేసి మంచి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ఇది ఈ క్రెడిట్ అంతా కూడా లోకేష్ బాబు అండ్ టీంకి వచ్చిందని మనం 100% చెప్పచ్చు. అంటే సార్ మనం గతంలో ఎప్పుడు చూసుకున్నట్లయితే అంటే రాజకీయ రంగు పులమ్మకోకుండా ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లలకు ఉపయోగ ఏదైతే చెప్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా మాట్లాడటం. గతంలో చూసుకున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మీటింగ్లో కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్తాం, వాళ్ళతో పాటు అక్కడ మీటింగ్లో కూడా రాజకీయంతో రంగు మాట్లాడటం, లేదా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి అని చెప్పి ఇలా వ్యంగ్యంగా మాట్లాడటం. అంటే ఈ రోజున ఫలితాలు చూసుకుంటే చంద్రబాబు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ అసలు రాజకీయంతో సంబంధం లేకుండా ఇలా ప్రచారం చేయటం ఏంటి, ఎలా అనిపిస్తుంది సార్? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత రాజకీయాలని విద్యా వ్యవస్థకి దూరంగా జరిపేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కూల్ బిల్డింగ్లకి, స్కూల్ క్యాంటీన్లకు కూడా వాళ్ళ పార్టీ రంగేశారు. కొన్ని స్కూల్స్లో ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు గోడౌన్లుగా ఉపయోగించుకున్నారు. ఆ ఖాళీగా ఉన్న రూముల్లో ఈ ధాన్యాన్ని కూడా స్టోర్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి విషయంలో కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, స్కూల్ టీచింగ్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. స్కూల్స్ యొక్క గ్రౌండ్స్ని రాజకీయ పార్టీలకి మీటింగ్లు పెట్టుకోవడానికి ఉపయోగించారు. చివరికి పిల్లల్ని కూడా రాజకీయ పార్టీ యొక్క వాళ్ళ పార్టీ యొక్క మీటింగ్లకు తీసుకెళ్ళి జెండాలు ఊపించి మండు టెండర్లో పిల్లల్ని హింస పెట్టిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వంలో. అలాగే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ టీచర్స్ని బార్ షాప్ దగ్గర, వైన్ షాప్ దగ్గర క్యూలో నిలబెట్టి ఈ మందు బాబులు క్యూలో పంపించడానికి కూడా తోడ్పడినటువంటి ప్రభుత్వం ఇది. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుందో లేదో మనకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు అదే టీచర్స్ని లోకేష్ గారు సింగపూర్ పర్యటన కూడా పంపించడం జరిగింది సార్. ఏంటి ఆ ప్రభుత్వంలోకి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా చూడొచ్చు అంటారు? సార్, మెగా డిఎస్సిని ఒక రిక్రూట్మెంట్ని స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ 16,000 మంది కొత్త టీచర్స్ రిక్రూట్ చేశారు. అది కూడా అసెస్మెంట్ కూడా ఏంటి, రిక్రూట్మెంట్లో కూడా హై స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్న టీచర్స్లో ద బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. హైలీ క్వాలిఫైడ్ ఎమినెంట్ వాళ్ళని సెలెక్ట్ చేశారు త్రూ రిక్రూట్మెంట్ ద్వారా. అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామని చెప్పారు. దీనివల్ల ఏమైందంటే ఎగ్జిస్టింగ్ టీచర్స్కి బర్డన్ తగ్గింది, వాళ్ళు ఫ్రీగా పనిచేయగలిగారు. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి విద్యా సెక్రటరీ ఒక 60 యాప్లు ఇంట్రడ్యూస్ చేశాడు. పాపం ఈ టీచర్స్ అందరూ యాప్స్ని ఫిల్ చేయడంలోనే బిజీ అయిపోయారు. ఇప్పుడు ఒక సింగిల్ యాప్ తీసుకొచ్చారు, దాని పేరే లీప్. ఆ సింగిల్ యాప్ తీయడం వలన ఓవరాల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఎవరు పిల్లల విషయంలో, టీచర్స్కి బర్డన్ తగ్గింది. దాంతో ఎక్కువ టైంని పిల్లల మీద ఫోకస్ చేయడం వలన ఈ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయని చెప్పొచ్చు. అలాగే ఏ స్కూల్స్లో అయితే 100% రిజల్ట్స్ వచ్చాయో, మంచి సబ్జెక్ట్ ఉన్న టీచర్స్ ఉన్నారో, స్కిల్ఫుల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సింగపూర్ ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు సింగపూర్ పంపించారు, సెకండ్ ఫేజ్లో ఫిన్లాండ్ పంపిస్తున్నారు. ఫిన్లాండ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్గా చెప్పుకుంటారు. అలాంటి చోటకి మనం కనుక టీచర్స్ని పంపిస్తే అక్కడ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల్ని వీళ్ళు నేర్చుకొని అవి ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థను అత్యున్నత స్థాయికి చేర్చడానికి ఉపయోగపడుద్ది అనేది నా అభిప్రాయం. ఇలాగే మోర్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ టీచర్స్కి ఓరియంటేషన్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం, డిజిటల్ క్లాస్ రూమ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, సీనియర్స్ చేత వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం, ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెజర్స్ కనుక తీసుకుంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్లో మనం సాధిస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది.